యా నమస్తే రాజా గారు. నా పేరెలా తెలుసబ్బా? లోపలికి ఎలా వచ్చారు? చంపేస్తా, సీరేస్తా, గీకేస్తా. పూర్వాశ్రమంలో తమరు సెలూన్లో పనిచేసేవారా? నా హిస్టరీ వీళ్ళకెలా తెలుసబ్బా? ఏంటా కూతలు? నేనెవరినో తెలుసా? రావు కృష్ణ గారి జనరల్ మేనేజర్ ని. ఇంతకీ మీరెవరు? మేము ఎవరు అన్న సంగతి అలా ఉంచు. ముందు నువ్వు కూర్చోవోయ్. రాజా, భువనగిరి యాదగిరి నిన్న ఇక్కడ తీసుకొచ్చారు. దేవుడు లాంటి గోపాలకృష్ణని చంపడానికి కిరాయి ఇస్తామన్నారు. చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? మీరు సిఐడి ఆఫీసరా? కాదు, 420ని. బేబీ, మిగతా సంగతి నువ్వు చెప్పు. వెధవ 15 లక్షల రూపాయలకు కక్కుర్తుపడి తీయకూడని గోపాలకృష్ణ గారి ప్రాణాలు తీసి దొరకకూడని పోలీసులకు దొరికిపోయావనుకో. 14 ఏళ్లు జైల్లో ఉండి చెప్పకూడు తినాలి. అందుకని మీరు చెప్పినట్టుంటే 2 కోట్లు వస్తాయి. 1 కోటి నీకు, ఇంకో కోటి మాకు. అది 2 కోట్లే? వాయమ్మో. మర్డర్ చేయడానికి ఒప్పుకున్నాక గోపాలకృష్ణ అయినా ఒకటే, గోవిందరాజు అయినా ఒకటే. ఎవరిని చంపాలో చెప్పండి, చంపేద్దామంతే. చిచి చంపటాలు మా పద్ధతి కాదు. మా రూటు లవ్, ప్రేమ, ఇష్క్. అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో, ₹1 కోటి సొంతం చేసుకో. రిస్క్ తక్కువ, సుఖం ఎక్కువ. ఇదేదో బాగుందే. ఇంతకీ నేను ప్రేమించాల్సింది ఈవిడేనా? అదొకటే తక్కువ. మంచి మొగుడు ఏరుకోవాల్సిన వయసులో ఏరుకోలేదు. ఇప్పుడు నన్నెవరు ప్రేమిస్తారు? అంటే నువ్వు ఇప్పుడైనా రెడీనా? నోర్బోయ్ రాజా, అసలు విషయానికి వద్దాం. నువ్వు ఇప్పుడేం చేయాలంటే చందనాల కొమ్మ, బంగారు బొమ్మ, గులాబీల రెమ్మ, నిగనిగలాడే నల్ల తొమ్మ, సోదాపి సబ్జెక్ట్ కి రండి. అదేదయ్యా, ఆ పిల్లని నువ్వు లవ్ ఆడావంటే లక్కుగాని లక్కు దక్కరాని మనకు దక్కినట్టే. సరే, నేను లవ్ ఆడాల్సిన పిల్ల పేరేమిటో, దాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో చెప్పండి. ఓకే. ఆయనే మా బావ. ఆ పక్కన ఉందే నేను ప్రేమించాల్సింది ఈవిడేనా? ఓకే. ఆవిడే గోపాలకృష్ణ గారి భార్య, పైగా నా సిస్టర్. అటు చూడు. నిజమే సార్, మీరు చెప్పినట్టు అమ్మాయి రంభలాగే ఉంది. ఇక నేను లెవెల్లో ప్రేమించేస్తాను అంతే. వెరీ గుడ్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? ఇదే ఊపులో రంభతో పాటు వాళ్ళ ఊర్వశిని కూడా ప్రేమిద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రం నాకు అడ్డు రాకూడదు అంతే. అక్క ఊరుసా? అదెవరు? అదే సార్, మీ బావగారి పెద్ద కూతురు. ఇద్దరు స్టాంపు గుద్దినట్టు ఒకేలాగున్నారే. సీతా और గీతాలో హేమమాలినిలా, గంగా మంగాలో వాణిశ్రీలా, పోలీస్ లాకప్. ఓ నా పిచ్చి రాజా, నువ్వు పప్పులో కాలేశావు. ఎక్కడ? అంటే ఆయన ఉద్దేశం ఆ అమ్మాయి విషయంలో అర్థం కాని అర్థం అపార్థం చేసుకున్నావని. చూడు మై డియర్ రాజా, ఇందులో డబుల్ యాక్షన్ లేదు, త్రిబుల్ యాక్షన్ లేదు. ఆ అమ్మాయి మా బావగారి ఇద్దరు భార్యలకు ఏకైక కూతురు. ఆగండి, ఇద్దరు భార్యలకు ఏకైక కూతురా? ఐఎమ్ క్లియర్లీ కన్ఫ్యూజ్డ్. అసలు అర్థం కాలేదు. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. మా బావగారు ఆ యాదగిరి గారి చెల్లెలు సంగీతని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏం లాభం, మాకు మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. దాంతో విధి లేక ఆయన గారు మా చెల్లెలు కవితను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాతే అసలు తమాషా జరిగింది. ఇద్దరు ఒకేసారి గర్భవతులయ్యారు. చూడు నా బంగారు నర్సు, ఇద్దరు ఆణంగలు కంబైండ్ గా నువ్వే పురుడుపోయిపోతున్నావు. అందులో నా సిస్టర్ కవితకు పుట్టబోయే బిడ్డని బొడ్డు కోసి భూమి మీద తీసుకొస్తున్నావు. అంతేకాదు, ఆ రెండో మహాతలికి పుట్టబోయే బిడ్డ బతికి బయటపడి కేరమందనుకో, నువ్వు హరి అంటావు. అర్థమైందనుకుంటాను. ఆల్ ది బెస్ట్. నరసమ్మ జరంతుండు. పైన 2 కాన్పులైతేనే కదా. అందులో సంగీత లేదా, గది నా సిస్టర్. దానికి పుట్టబోయే బిడ్డే బతకాలి. గా రెండోది లేదా కవిత, దానికి పుట్టబోయే బిడ్డ సచ్చూరుకోవాలి. ఈ పని నువ్వు చేయలేదనుకో, నీ పుస్తెలు దిగుతాయి. ఏంది ఎట్లా చెయ్యాలి అని సొంచాయిస్తున్నావా? ఏంలే, సింపుల్. గా కవిత బిడ్డకి బొడ్డు కోసేటప్పుడు బిడ్డని ఖతం చేసి అంతే, ఖేల్ ఖతం. ఇది గనక జరగలేదనుకో, యాదుంచుకో, నీ పుస్తెల్ చల్. అది మైడి రాజా, మా వార్నింగ్ తో బెంబెలెత్తిపోయిన ఆ మంత్రసాని మంత్రం వేసిందో తంత్రం చేసిందో తెలియదు గాని చివరికి ఒక్క బిడ్డ మాత్రం మిగిలింది. డెఫినెట్ గా బిడ్డ మీ సిస్టర్ కూతురే ఉండాలి. అయి ఉండొచ్చు, కాకపోనవచ్చు. మళ్ళీ కన్ఫ్యూజనా? ఇందులో కన్ఫ్యూజన్ లేదయ్యా. ఆ నర్సు చేసిన పొరపాటు వల్ల ఆ బిడ్డ ఎవరికన్నా బిడ్డో తెలియని పరిస్థితి ఎదురైంది. అందుకే ఆ రోజు నుంచి ఇద్దరమ్మల ముద్దుల కూతురుగా పెరుగుతోంది. ఒక అమ్మ సత్య అని పిలిస్తే ఇంకో అమ్మ భామ, పేరసి సత్యభామ. ఇప్పుడు అర్థమైందా? అస్సలు బేతాళ కథల్లాగా బేషుగ్గా అర్థమైంది. కానీ ఒక చిన్న డౌట్. మళ్ళీ ఏమిటి?
ఇంతకీ మన కథలో ఊరుసి క్యారెక్టర్ లేదంటారా? అయ్యో అబ్బే లేదు 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 లేదు. అయినా ఈ అమ్మాయి ఎవరు కూతురన్న విషయం తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా? అది మా బావగారు ఒక్కరికే తెలిసి ఉండాలి. 1000 ఏళ్ళు చల్లగా వర్తిల్లు తల్లి. నీ పుట్టినరోజు కానుగ్గా నీకేం కావాలో కోరుకోమ్మా. నిజంగా నేను ఏం కావాలన్నా ఇస్తావా నాన్న? నా ఆరో ప్రాణమైన నీకు నా ప్రాణాలనే ఇస్తానమ్మా. చెప్పు, ఎంత ఖరీదైనా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఏం కావాలో చెప్పు. మనీతో కాకుండా మనసుతో కొని పెట్టాలి. అమ్మ కావాలి. అమ్మా? అవును నాన్న. పేగు తెంచి రక్తాన్ని పంచి ప్రాణాన్ని ప్రసాదించిన అమ్మ కావాలి. నాకు జన్మనిచ్చిన తల్లి ఎవరో తెలియాలి. ప్రపంచంలో ఎవరికి 2 అమ్మలు ఉండరు కనుక ఆ 2లో ఎవరో ఒకరే మా అమ్మాయి ఉండాలి. వీళ్ళిద్దరూ కాకపోతే వేరే ఎక్కడో పుడితే తెచ్చి పెంచుకుంటున్న అనాథనైనా కావాలి. చెప్పు నాన్న, నేను అనాథనా? నేను మీ బిడ్డను కానా? చెప్పు నాన్న. చెబుతానమ్మా, చెబుతాను. 16 ఏళ్లగా నా గుండెల్లో రగులుతున్న నిప్పులాంటి నిజాన్ని ఈ రోజు చెప్తాను. ఈ కథకు న్యాయ నిర్ణేత నువ్వే. ఇందులో నాదేదైనా తప్పుంటే దోషిగా నువ్వు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. ఆ నీచులిద్దరూ చివరికి పసిబిడ్డల ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధపడ్డారన్నమాట. ఓకే, నువ్వు లోపల పురుడు పోసిన మరుక్షణమే కరెంట్ ఆఫ్ అవుతుంది. మళ్లీ కరెంట్ వచ్చే లోపల ఆ 2 బిడ్డలో ఒక బిడ్డను దాచేసి మరో బిడ్డను 2 తల్లుల మధ్య ఉంచు. మరి ఆ 2వ బిడ్డ? వారం రోజుల పాటు నీ దగ్గరే ఉంచు. ఆ దుర్మార్గుల ప్లాను నా 2 భార్యలకు అర్థమేది చేసి అప్పుడు అసలు విషయం బయటపెట్టు. 2 బిడ్డల్ని 2 తల్లు దగ్గరికి చేరుద్దాం. అలాగే. అక్కడేనమ్మా నేను చేసిన పొరపాటు. ఆ బిడ్డతో 2 అమ్మలను కలపాలనుకున్నాను. వాళ్ళన్నలెంత దుర్మార్గులో వాళ్ళకి నచ్చ చెప్పి ఇంట్లోంచి గెంటి వేయాలనుకున్నాను. కానీ విచిత్రం ఏమిటంటే ఆ నర్సుకు బిడ్డలేని కారణంగా ఆ బిడ్డనెత్తుకు పారిపోయింది. ఆ బిడ్డ కోసం నేను వెతకని ప్రదేశం లేదు, చేయని ప్రయత్నం లేదు. ఈ విషయం మీ అమ్మలకి ఎక్కడ తెలిస్తే నన్ను అసహించుకుంటారేమోనని ఈ రహస్యాన్ని నా గుండెలోనే దాచుకున్నానమ్మా. నిజానికి ఇంకో విషయం అమ్మా, మీ 2లో నువ్వు ఎవరి బిడ్డవో నాకు తెలియదు. నా మాట నమ్ము. మీ 2 తల్లుల మధ్య వాళ్ళ చేదస్తాల మధ్య నువ్వెంత నలిగిపోతున్నావో నాకు తెలుసు. అదేం లేదు నాన్న, ఒక తల్లి ఉండడమే అదృష్టం. అలాంటిది నాకు 2 తల్లులు. 2 నన్ను ఒకే ప్రాణంలా చూసుకుంటున్నారు. ఆ 2 నాకు 2 కళ్ళు. ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలి. సారీ. నీ ధైర్య సాహసాలు చూపించి ఆ అమ్మాయి ఇష్టాలు తెలుసుకుని అంద చందాలు మెచ్చుకుని ఆస్తి పాస్తులు పంచుకుని